ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ బత్తిని. ఫ్రెండ్స్, దేశంలో ఈరోజు ఒక హాట్ టాపిక్ లాగా ఇండిగో విమానయాన సంస్థకు సంబంధించిన సబ్జెక్టు ఏ రీల్ చూసినా, ఏ వార్త చూసినా, ఎవరి ఇంట్లో చూసినా చాలా వరకు చర్చలో భాగంగా ఉంది. ఏంటి అసలు ఇండిగోకి సంబంధించిన వివాదం ఏంటి, అసలు సమస్య ఏంటి అనే దాని మీద ఒక చిన్న పరిశీలన చేద్దాం. ఫ్రెండ్స్, ఇండిగో అనే సంస్థ 2006లో ప్రారంభించడం జరిగింది భారతదేశంలో. ఒక ఎన్ఆర్ఐ అమెరికాలో వెళ్ళి బాగా సంపాదించుకున్న ఒక వ్యక్తి ఈయన రాహుల్ భాటియా. తను ఇండియాలో వచ్చి ఈ సంస్థను 2006లో ప్రారంభించాడు. కానీ అనతి కాలంలోనే, మీకు ఒక్క మాటలో చెప్పాలి అంటే, మొత్తం దేశంలో అన్ని విమానయాన సంస్థలందరి కలిపి దాదాపు ఒక 800 విమానాలు ఉంటే ఓన్లీ ఇండిగో వాళ్ళకే 550 విమానాలు ఉన్నాయి. అంటే అంతటి స్థాయిలో, అంటే ఒక 60% ఆఫ్ ద సంస్థలో, అంటే భారత విమానయాన సంస్థలో 60% దాదాపు వీళ్ళదే కాంట్రిబ్యూషన్ ఉంది. చాలా విమానాలు వీళ్ళన్నీ కూడా A320 అనే కంపెనీకి సంబంధించిన, అనే రంగానికి సంబంధించిన విమానాలని మాత్రమే వాడతారు. వీళ్ళు ఎందుకు ఇలా సక్సెస్ అయ్యారు, ఇంత ఫాస్ట్గా ఎలా సక్సెస్ అయ్యారంటే దీనికి కారణం ఒకటే. వీళ్ళు లోయర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్నే టార్గెట్గా చేసుకొని, అందరూ అంతకుముందు విమాన ప్రయాణం అంటే లగ్జరీగా అందులో స్కాచ్ ఇవ్వడం, మందు ఇవ్వడం, ఫుడ్ ఇవ్వడం లాంటివి పెట్టేవాళ్ళు. మేమేమి ఇవ్వం, మంచినీళ్ళు ఇస్తాం, వస్తు రండి లేకపోతే లేదా అనే నినాదం వీళ్ళది. పెద్ద లగ్జరీ ఏమి ఉండదు. సో ఆర్డినరీగా, అంటే ప్రయాణంకే ప్రియారిటీ. సో లగ్జరీ లేకుండా సీట్లు కానీ ఇంకోటి కానీ ఆర్డినరీగానే ఉన్నా కూడా వీళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళని ప్రధానంగా టార్గెట్ చేసి ఈ సంస్థ నడిపేయడం వల్ల అత్యంత తొందరగా, అనతి కాలంలోనే సూపర్ ఫాస్ట్గా ఎదిగినటువంటి వ్యక్తులు వీళ్ళు. సో మరి ఇంత ఎదిగారు కదా, మరి ఏంటి ఈ సమస్య కారణం ఏంటి అని అంటే, ఫ్రెండ్స్, మామూలుగానే వాళ్ళు ఉండే విమానాలకు తగ్గట్టుగా వాళ్ళకి సిబ్బంది లేరు. అంటే ప్రధానంగా పైలట్స్ విషయానికి వస్తే, పైలట్స్ అనేవాళ్ళు 100 మంది ఉండాల్సిన దగ్గర 60-70 మందితోనే వీళ్ళు అడ్జస్ట్ చేస్తూ అతిగా వాళ్ళకి ఓవర్లోడ్ ఇస్తూ వాళ్ళతో పని చేయించుకుంటున్నారు. అలాంటి ఈ సందర్భంలో విమానయాన సంస్థలకు సంబంధించినటువంటి భారతీయ సంస్థ DGCA, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనే సంస్థ ఒక రూల్ని ప్రవేశపెట్టింది. ఏంటి అనంటే, విమానయానం చేసే పైలట్లకి 36 గంటల కన్నా, అంటే వారంలో 36 గంటలు రెస్ట్ ఉంటే, లేదు దాన్ని 48 గంటలు చేయాలి, ఒక వారంలో 2 మాత్రమే నైట్ డ్యూటీలు చేయాలి అని విమానం యొక్క పైలట్స్కి రెస్ట్ ఎక్కువ ఇస్తూ విమాన ప్రమాదాలను తగ్గించడంలో భాగంగా ఒక రూల్ తీసుకొచ్చింది. ఆ రూల్ ప్రకారం పైలట్లు అందరూ రూల్ ప్రకారం జాబ్ చేసేసరికి ఒక్కసారిగా వీళ్ళకి మామూలుగానే 100కి 30 మంది తక్కువ ఉన్నారు. ఈ దెబ్బతో 100కి 70 మంది కొరత ఏర్పడింది. ఉన్న విమానాలకి, ఉన్న పైలట్లకి అసలు ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వలే. ఉన్న పలంగా విమానాలన్నీ రద్దు అవ్వడం మొదలయ్యాయి. సో ఈ సమస్య వల్ల దేశంలో అల్లకల్లోలమైందంటే ఆశ్చర్యపోవాల్సింది లేదు. కొంతమంది పెళ్ళిళ్ళు, కొంతమంది రకరకాల సమస్యలతో, గేమ్స్, శబరిమల యాత్రికులు, తీర్థయాత్రలు, విమానాలు బుక్ చేసుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దేశీయంగానే కాదు, డొమెస్టిక్గానే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా వీళ్ళకి 2015 నుంచి అంతర్జాతీయ స్థాయిలో కూడా విమానాలు తిప్పే లైసెన్స్ వచ్చింది. కాబట్టి ఇతర దేశాలకు వెళ్ళే ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరిగింది. అంటే ముందుగానే పైలట్ల యొక్క వెసులుబాటు కూడా వీళ్ళు చూసుకోలేకపోయారు. ఇప్పటికి కూడా రానున్న రోజుల్లో భారతదేశంలో దాదాపు 1700 కొత్త విమానాలని ఆర్డర్ ఇచ్చారు మన విమానయాన సంస్థలు. దాదాపు ఇంకా 30,000 మంది విమాన పైలట్లు అవసరం ఉంది మన దేశంలో. మరి ఇంత కొరత ఉంది. మరి ఈ సమస్యకు కారణం ఇండిగోని అందామా, లేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అందామా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకు అంటే, మరి విమాన పైలట్లు లేనప్పుడు ఇలాంటి కొత్త నిబంధనలు తీసుకొస్తే పైలట్ల రిక్రూట్మెంట్ లేదు. మరి విమానయాన సంస్థలు ఎలా అని అంటే, మరి ఒక సరైన అవగాహన లేక, విమానయాన సంస్థలకి గవర్నమెంట్కి అవగాహన లేకుండా పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా అంటే అవునని కొందరు అంటున్నారు. లేదు, మేము ఇచ్చిన రూల్ ప్రకారం వాళ్ళే రిక్రూట్మెంట్ సరిగా చేసుకోలేదు, సరైన రీతిలో వాళ్ళు సిద్ధంగా లేకపోవడమే ఇండిగోదే ఇది తప్పు అని చెప్పేసి గవర్నమెంట్ అనడం, ఈరోజు బుక్ చేసుకున్నటువంటి వ్యక్తులకి రిఫండ్ చేయాలని చెప్పడం, దాంతోపాటు ఫైన్ వేయడం, మళ్ళీ రీబుకింగ్ చేసుకుంటే డిస్కౌంట్లు ఇవ్వాలని చెప్పడం, ఇవన్నీ కూడా ఇండిగో సంస్థ మీద ఈరోజు భారంగా మారినాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కటి మాత్రం అర్థమవుతుంది, ఒకే ఒక సంస్థ, ఇంత పెద్ద సంస్థ, ఇలా ఒక సంస్థకే ఇంత పెత్తనం ఇవ్వడం కూడా దేశం మీద పెద్ద ప్రమాదంగా మారింది. ప్లస్ పైలట్ల కొరత కూడా ప్రమాదంగా మారింది. కాబట్టి ఈ రంగాన్ని ఎంచుకునే యువకులకి ఒకటే చెప్పదలుచుకున్న, పైలట్ రంగంలోకి వస్తే కనుక, మీకు ఆలోచన ఉంటే కనుక, సివిల్ ఏవియేషన్లో మీరు కనుక జాయిన్ అయ్యి పైలట్స్గా వస్తే భారతదేశంలో మంచి ఫ్యూచర్ ఉందనేది మాత్రం దీన్ని బట్టి తెలుస్తుంది.
సో కాబట్టి ఫ్రెండ్స్, ఈ విమానయాన ప్రయాణం ఇండిగో యొక్క సమస్య మీకు క్షుణ్ణంగా అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. మీ ఇంకొంతమందికి కూడా ఈ సమాచారం తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.